ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో సీక్వెన్షియల్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్లో ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫ్లిప్ ఫ్లాప్ ఎక్సైటేషన్ టేబుల్. ఎక్సైటేషన్ టేబుల్ కూడా చూడండి. ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ క్యూఎన్, ఇది ప్రీవియస్ అవుట్పుట్, ప్రజెంట్ ఇన్పుట్ వచ్చి Q1+1 అనుకున్నట్టు. ప్రీవియస్ అవుట్పుట్ క్యూఎన్, ప్రజెంట్ అవుట్పుట్ Q1+1 అనుకున్నట్లయితే ఈ రెండు అవుట్పుట్లు ఏ ఇన్పుట్ల వల్ల వచ్చినాయి అనేటువంటి రిప్రజెంటేషన్ మనం తెలుసుకోవడం కోసం ఈ ఎక్సైటేషన్ టేబుల్ అనేటువంటి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్సైటేషన్ టేబుల్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ చూద్దాం. ఎక్సైటేషన్ టేబుల్ ఫర్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో 4 రకాల స్టేట్లు అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఏంటి? నో చేంజ్ ఒకటి, సెట్, రీసెట్, ఇండిటర్మినేట్ స్టేట్. అవునమ్మా, ఆ 4 స్టేట్ను ఇప్పుడు ఒక టేబుల్ ద్వారా చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చి స్టేట్, అలాగే ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్, ఆర్ఎస్, ఫైనల్ రిప్రజెంటేషన్. అదేనమ్మా, ఇక్కడ చూడండి స్టేట్, ప్రజెంట్ స్టేటు, నెక్స్ట్ స్టేటు, ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్, ఆర్ఎస్, ఫైనల్ స్టేట్. ఈ విధంగా తీసుకోండి. ప్రజెంట్ స్టేట్ ఏంటి? క్యూఎన్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? Q1+1. అందులో స్టేట్ వచ్చి నో చేంజ్ స్టేట్. ఏమో ఫస్ట్ నో చేంజ్ స్టేట్ తీసుకున్నట్లయితే కనుక, ఓకే, ఇది నేర్చుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ పక్కన పెట్టుకోండి. అదే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజెంట్ స్టేటు, నెక్స్ట్ స్టేట్ రెండు 0 అయినాయి అనుకోండి. అంటే Q1 0 అయ్యి Q1+1 కూడా 0 అయింది అనుకోండి. ఇవి మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతాయి? R 0 అయినప్పుడు, S 0 అయినప్పుడు. అవునమ్మా, RS రెండు 0 అయినట్లయితే కనుక వాడు Q1+1 0 అవుతుంది, అది నో చేంజ్ అన్నాం. అలాగే R1 S 0 అయిన సందర్భంలో కూడా Q1+1 అనేటువంటి 0 అవ్వడం జరుగుతుంది. ఇది రీసెట్ స్టేట్ అవుతుంది అనమాట. అదేనమ్మా, Q1+1 రెండు 0 అయినప్పుడు అయితే అది నో చేంజ్ అన్న అవుతుంది, లేదా రీసెట్ స్టేట్ అన్న అవుతుంది. ఇక్కడ R వాల్యూ 0, 1 చేంజ్ అవుతుంది. S వాల్యూ ఎప్పుడు 0 కాబట్టి ఫైనల్ రిప్రజెంటేషన్ దీన్ని డోంట్ కేర్గా చూపించాలి. ఎందుకంటే ఇది 0 అయినా అవ్వచ్చు, లేదా 1 అయినా అవ్వచ్చు. కాబట్టి దీన్ని ఇలా ఇంటూగా చూపించి S వాల్యూ 0గా వేసుకోవాలి. అంటే ఇప్పుడు Q1 0, Q1+1 0 అయినప్పుడు ఎప్పుడు వస్తుంది మనకి? R వాల్యూ డోంట్ కేర్. అంటే R వాల్యూ 0 తీసుకున్నా, 1 తీసుకున్నా కానీ S వాల్యూ 0 అయినప్పుడు ఏమవుతుంది? Q1 అంటే ప్రజెంట్ అవుట్పుట్, నెక్స్ట్ అవుట్పుట్ రెండు కూడా 0 రావడం జరుగుతుంది. అదేందా, ఇది నో చేంజ్ కానీ రీసెట్ స్టేట్ కానీ అవడం జరుగుతుంది. అదేందా. ఓకే, నెక్స్ట్ వచ్చి సెట్. సెట్ స్టేట్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? Q1 0 అయ్యి Q1+1 వాల్యూ 1 అయినప్పుడు. అదేనమ్మా, అంటే ప్రజెంట్ అవుట్పుట్ 0 అయ్యి నెక్స్ట్ అవుట్పుట్ 1 అయినట్లయితే ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? R 0, S 1 అయినప్పుడు. అదేందమ్మా, ఫైనల్ రిప్రజెంటేషన్ కూడా 0, 1గా చూపించడం జరుగుతుంది. అర్థమైందా? సెట్ అనేటువంటి కండిషన్ మనకి ఎప్పుడు వస్తుంది? ఎస్, అదే Q1 0, Q1+1 1 అయినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? ఇన్పుట్లు R 0, S 1 అయినప్పుడు. ఫైనల్ రిప్రజెంటేషన్ కూడా 0, 1గా వేసుకోవచ్చు. అర్థమైందమ్మా. తర్వాత వచ్చి రీసెట్. మనకి రీసెట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? Q1 Q1+1 0 అయినప్పుడు. అదేంటమ్మా, దీనికి రివర్స్లో Q1 Q1+1 0 అయినప్పుడు ఇక్కడ 1 0 అవ్వాలి. R1 S 0. అదేనమ్మా, అంటే Q1 వాల్యూ 1 వచ్చి దాని నెక్స్ట్ స్టేజ్ 0 అయినట్లయితే దాన్ని రీసెట్ అంటాం. అదేందమ్మా, ఆడ ఇన్పుట్లు ఏంటి? R0, అది R1 S 0. ఫైనల్ రిప్రజెంటేషన్ కూడా R1 S 0గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేంటి
నో చేంజ్ సెట్. నెక్స్ట్ కండిషన్ వచ్చేదమ్మా నో చేంజ్ సెట్. ఇది నో చేంజ్ అన్నట్లయితే చూడండి క్యూఎన్ వాల్యూ 1, క్యూఎన్ ప్లస్ 1 కూడా 1 అయినట్లయితే అదేనా ఈ రెండు క్యూఎన్ క్యూఎన్ ప్లస్ 1 రెండు 1లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇన్పుట్లు ఏమన్నట్టు మనకి 0 0 R0 S0 అయినప్పుడు క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 కూడా 1 వచ్చినట్లయితే కనుక దాన్ని నో చేంజ్ అంటాం. అదేంటమ్మా నో చేంజ్ స్టేట్గా మనం చెప్పడం జరుగుతుంది. క్యూఎన్ క్యూఎన్ ప్లస్ 1 రెండు ఒకే వాల్యూని చూపిస్తుంది, అది ఇక్కడ రెండు 0లు చూపిస్తుంది, అంటే ఈ రెండు కూడా నో చేంజ్ స్టేట్లే. అదేంటమ్మా అలా సెట్ స్టేట్ అంటున్నాం కాబట్టి అది కూడా ఇప్పుడు ఈ రెండు 1లు అయ్యి ఇది 0 ఇది 1 అవ్వాలి. R వాల్యూ 0 S వాల్యూ 1 అయినప్పుడు అదేనమ్మా. ఓకే చూడండి కిందది పైన చూపిద్దాం, లేకపోతే కనబడకపోయినట్లయితే. ఓకే ఇక్కడ కేస్ 1 వచ్చి నో చేంజ్ రీసెట్, కేస్ 2 వచ్చి సెట్, కేస్ 3 వచ్చి రీసెట్. ఇప్పుడు కేస్ 4 నో చేంజ్ సెట్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? క్యూఎన్ వాల్యూ 1 క్యూఎన్ ప్లస్ 1 కూడా 1 అయినప్పుడు. దాని ఇక్కడ క్యూఎన్ 1 అయ్యి క్యూఎన్ ప్లస్ 1 కూడా 1 అయినట్లయితే వాడు ఆర్ఎస్లు ఎంత అవుతాయి మనకి? ఆర్ వాల్యూ 0 ఎస్ వాల్యూ 0. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ చెప్పేసి మళ్ళీ రాద్దాం. ఈ స్టేట్లు అర్థమైంది కదా? అదేనమ్మా ఈ స్టేట్లు అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేట్ని రాయడం కోసం ఇవి అరేంజ్ చేద్దాం. అదేంటి ఇప్పటికి నో చేంజ్ సెట్ రీసెట్ చెప్పుకోవడం జరిగింది. తర్వాత వచ్చి మళ్ళీ నో చేంజ్. ఈ నో చేంజ్ ఇప్పుడు ఇన్పుట్లు రెండు హై అయినప్పుడు అదేనా. ఫస్ట్ నో చేంజ్ ఎప్పుడు రెండు 0లు అయినప్పుడు రాసాం, ఇప్పుడు రెండు 1లు అయినప్పుడు రాస్తాం. అదే ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చి 0 ఎస్ వాల్యూ కూడా 0 ఫైనల్ రిప్రజెంటేషన్ తర్వాత చూద్దాం. అది తర్వాత సెట్ కండిషన్ కూడా రెండు 1లు అయినప్పుడే అదేనమ్మా. క్యూఎన్ ప్లస్ 1 రెండు 1 అయినట్లయితే కనుక అది సెట్ అయినా అవ్వచ్చు లేదా నో చేంజ్ అయినా అవ్వచ్చు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ ఆర్ వాల్యూ 0 ఎస్ వాల్యూ 1 అయినట్లయితే అది సెట్ కండిషన్ అవుతుంది. అప్పుడు కూడా మనకి క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 వస్తుంది. అదే ఈ రెండు కేసుల్లో కూడా చూడండి ఆర్ వాల్యూ 0 ఎస్ వాల్యూ 0 అయినప్పుడు క్యూఎన్ ప్లస్ 1లో 1లు రావడం జరుగుతుంది. అలాగే 0 1 అయినప్పుడు కూడా రెండు 1లు రావడం జరుగుతుంది. అందువల్ల దీన్ని నో చేంజ్ సెట్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఫైనల్ రిప్రజెంటేషన్ నేను ఎలా చూపించవచ్చు? ఆర్ వాల్యూ చేంజ్ అవుతుంది 0 కానీ ఎస్ వాల్యూ 0 అయినా అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు, కాబట్టి దీన్ని డోంట్ కేర్గా మనం చూపించడం జరుగుతుంది. అర్థమైందా? ఈ విధంగా మనం ఇన్పుట్లను బట్టి అదే అవుట్పుట్లను బట్టి దాని యొక్క ఇన్పుట్లు ఏ విధంగా రిప్రజెంట్ చేయాలనేటువంటిది ఈ ఎగ్జాల్టేషన్ టేబుల్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. ఇదేంటి? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి. అలాగే టీ ఫ్లిప్ ఫ్లాప్కి కూడా ఒకసారి చూద్దాం ఈ టేబుల్ ఏ విధంగా ఉంటుందో. మీకు ఇక్కడ ఈ టేబుల్ రాసేటప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ పక్కన పెట్టుకున్నట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అదే తర్వాత ఎగ్జాల్టేషన్ టేబుల్ ఫర్ డీ ఫ్లిప్ ఫ్లాప్. డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జాల్టేషన్ టేబుల్ రాస్తున్నాం చూడండి. ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్స్ రాయండి. ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్, ఇంకా ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్స్ తీసుకున్నట్లయితే క్యూఎన్ ప్లస్ 1. అలాగే మనం రాసేది ఏంటి? డీ ఫ్లిప్ ఫ్లాప్ కదా, అందుకు దాని యొక్క ఇన్పుట్ వచ్చి డి అని రాసుకోండి. ఇక్కడ క్యూఎన్ వాల్యూలు 0 0 1 1 అనుకోండి. అదేందా క్యూఎన్ ప్లస్ 1 0 1 0 1 అయినప్పుడు అంటే ఇక్కడ చూడండి క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0 ఒక కండిషన్ అదేనమ్మా. అదే ప్రజెంట్ ఇన్పుట్ 0 నెక్స్ట్
అవుట్పుట్ వచ్చి Q1 + 1 1. అలాగే ప్రజెంట్ అవుట్పుట్ 1, తర్వాత 0 అయినప్పుడు, రెండు 1 అయినప్పుడు అప్పుడు డి వాల్యూ ఏ విధంగా వస్తుంది మనకి? డి వాల్యూ ఎప్పుడు కూడా Qn + 1కి ఈక్వల్ అవుతుంది, అదేనమ్మా. అందువల్ల ఇది ఏమవుతుంది? 0 1 0 1. అదేందా? ఇక్కడ డి వాల్యూకి తగ్గట్టుగానే నెక్స్ట్ స్టేట్ Qn + 1 యొక్క అవుట్పుట్ అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి డి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో Qn + 1 కూడా అవే రావడం జరుగుతుంది. దీని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ అవుతుంది అమ్మా. తర్వాత వచ్చి ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ టీ ఫ్లిప్ ఫ్లాప్. అదేంటి ఇక్కడ అవుట్పుట్లు అనేటువంటివి ఏ ఇన్పుట్ల వల్ల వచ్చినాయో తెలుసుకోవడానికి ఈ ఎగ్జైటేషన్ టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఇక్కడ 0 0 అనే అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది? D0 అయినప్పుడు. అలాగే Qn 0 Qn + 1 అనేటువంటి ఈ అవుట్పుట్స్ ఎప్పుడు వస్తాయి? డి వాల్యూ 1 ఇచ్చినప్పుడు. ఈ విధంగా ఎగ్జైటేషన్ టేబుల్ ఉపయోగించుకుని మనం ఈ అవుట్పుట్లు ఏ ఇన్పుట్ల వల్ల వచ్చినాయో తెలుసుకోవచ్చు అనమాట. ఏమో నెక్స్ట్ వచ్చి టీ ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ స్టేజ్. Qn + 1. అలాగే ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్. టీ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి టీ వేయండి. ఇప్పుడు ఇక్కడ Qn వాల్యూ 0 0 1 1, Qn + 1 1 0 1 0 అయినప్పుడు టీ వాల్యూస్ ఏ వాల్యూలు తీసుకుంటే వచ్చింది. అదేనమ్మా. ఇక్కడ టీ వాల్యూస్ వచ్చి అది ఇక్కడ 0 1 1 0 రావడం జరుగుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి, మనకు కావాల్సింది ఏంటి? Qn + 1. ఇక్కడ టీ వాల్యూ లో ఉన్నట్లయితే, అదేనమ్మా, టీ వాల్యూ లో ఉన్నట్లయితే Qn యొక్క కాంప్లిమెంటే Qn + 1 అవుతుంది. అంటే ఇది లో ఉన్నప్పుడు సారీ ఇక్కడ 0 వస్తుంది. ఏం చేస్తారంటే 0 1 0 1 వేసుకోండి. 0 1 0 1 అదేనమ్మా. ఇక్కడ చూడండి, Qn వాల్యూ 0 0 1 1, Qn + 1 0 1 0 1, టీ వాల్యూ 0 1 1 0. ఇది ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ టీ వాల్యూ లో అయినట్లయితే అంటే 0 అయినట్లయితే కనుక అప్పుడు Qn ఏమవుతుంది? సేమ్ ఉంటుంది అన్నమాట. అదేందా? అంటే Qn + 1 = Qn అవుతుంది. అంటే ప్రీవియస్ అవుట్పుటే ప్రజెంట్ అవుట్పుట్ అవుతుంది. లేదు టీ హై ఉందనుకోండి, టీ 1 ఉందనుకోండి, అప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ యొక్క కాంప్లిమెంట్ తీసుకోవాలి. అంటే Qn + 1 ఏమవుతుందమ్మా? Qn కాంప్లిమెంట్. అంటే ఇక్కడ 0 ఉన్నప్పుడు 1 వస్తుంది, 1 ఉన్నప్పుడు 0 వస్తుంది. మళ్ళీ అలాగే టీ 0 అయిందనుకోండి, టీ వాల్యూ లో అయిందనుకోండి, Qn ఏమవుతుంది? Qn + 1గానే రావడం జరుగుతుంది. అదేంది? ఇక్కడ చూడండి, మనకి Qn 0 అయింది. మరి నెక్స్ట్ స్టేట్ ఏమవుతుంది అన్నట్లయితే ఇన్పుట్ ఎంత ఇచ్చాము? ఇక్కడ 0 ఉంది. ఇన్పుట్ 0 ఎప్పుడైతే ఉందో ప్రజెంట్ స్టేటు ఇప్పుడు జరిగేటువంటి ప్రజెంట్ స్టేటు ప్రీవియస్ స్టేటు రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే రెండు 0 అయిపోతాయి. అలా కాకుండా టీ వాల్యూ హై అయింది, 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రీవియస్ స్టేట్ యొక్క కాంప్లిమెంటే ప్రజెంట్ స్టేట్ అవుతుంది. అంటే 0 యొక్క కాంప్లిమెంట్ తీసుకోవాలి. అలాగే టీ 1 వచ్చింది హై కాబట్టి దీని కాంప్లిమెంట్. ఇక్కడ టీ 0, టీ వాల్యూ లో కదా, టీ లో ఉంటే Qn వాల్యూ ఏమవుతుంది? మళ్ళీ Qn + 1గా రావడం జరుగుతుంది. అటువంటి ఇక్కడ టీ హైయా లో అనే దాన్ని బట్టి Qn + 1 అనేటువంటి డిపెండ్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ అవుట్పుట్ అని డిపెండ్ అవుతుంది. అర్థమైందా? టీ వాల్యూ లో అయితే ప్రజెంట్ అవుట్పుటే ప్రీవియస్ అవుట్పుట్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. అలాగే 1 అయినట్లయితే కనుక ప్రీవియస్ అవుట్పుట్ యొక్క కాంప్లిమెంట్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్. తర్వాత ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ గురించి చూద్దాం. అంటే ఒక రకమైన ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకో రకంగా ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్. ఓకే, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్. ఇక్కడ మనం చూడండి, నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ని యూజ్ చేసుకుని
మనకి ఇచ్చినటువంటి ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకో రకమైన ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయొచ్చు. అర్థమైందమ్మా. ఇక్కడ ఈ కాంబినేషన్ సర్క్యూట్స్లో నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేటువంటివి యూజ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా. ఈ డయాగ్రామ్ని ఉపయోగించుకుని మనం ఒక రకమైన ఫ్లిప్ ఫ్లాప్ని ఏం చేయొచ్చు, ఇంకో రకమైన ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ని కన్వర్ట్ చేయడానికి ముందు ఏం చేయాలన్నట్లయితే, ముందు మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకొక రకమైన ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాని యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. అదేందమ్మా. ముందు ఏ ఫ్లిప్ ఫ్లాప్ని అయితే ఇంకో రకమైన ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాని యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. అంటే మనం కన్వర్ట్ చేద్దాం అనుకున్న దానికి గివెన్ ఫ్లిప్ ఫ్లాప్ కాదు, మొత్తం కన్వర్ట్ అయిపోయాక వస్తుంది కదా, దాని యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. అలాగే మనకి ఇచ్చిన ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, దాని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేయాలి. అదేందా. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఇచ్చి దాన్ని డీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయమన్నారు. అప్పుడు ఏం చేయాలి, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. సారీ, డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ది ఎగ్జైటేషన్ టేబుల్ వేసుకోవాలి. అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఏ ఫ్లిప్ ఫ్లాప్ని దేని కింద కన్వర్ట్ చేస్తున్నారో చూసుకోండి. మనం దేని కింద కన్వర్ట్ చేయమన్నాడో దాని ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. అర్థమైందా. అలాగే ఏ టేబుల్ అయితే మనకి ఇచ్చాడో మార్చమని దాని యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఓ కన్వర్షన్ టేబుల్ తయారు చేసుకుని దాని నుంచి కే మ్యాప్ని వేసి తర్వాత లాజిక్ ఎక్స్ప్రెషన్ తీసుకుని వచ్చి దాని ద్వారా మనం ఒక రకమైన ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకో రకమైన ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయొచ్చు. అర్థమైందమ్మా. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో, ఫైనల్గా ఏ ఫ్లిప్ ఫ్లాప్ని అయితే తీసుకొద్దాం అనుకుంటున్నామో దాని యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. అలాగే మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకో రకమైన ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఎగ్జైటేషన్ టేబుల్ వేసుకోవాలి. ఆ రెంటిని కలిపి కన్వర్షన్ టేబుల్ వేసుకుని దాని నుంచి కే మ్యాప్ వేసుకుని ఎక్స్ప్రెషన్స్ అవి తీసుకురావాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దానికోసం ఏం చేద్దామంటే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని డీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేద్దాం. convert the RS flip-flop to D flip-flop. RS flip-flop ni D flip-flop గా ఎలా కన్వర్ట్ చేయాలి ఏమా ఇప్పుడు దాని యొక్క టేబుల్ వేద్దాం. ఇది ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ లాజిక్. దీని నుంచి మనం ఏ గేట్ని వాడదాం అనుకున్నాం, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని కదా, అందువల్ల ఇక్కడ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని తీసుకోండి. ఇది ఆర్, ఇది ఎస్. ఆర్ యొక్క అవుట్పుట్ క్యూ కాంప్లిమెంట్, ఎస్ యొక్క అవుట్పుట్ ఏంటి క్యూ. అదేందమ్మా ఇక్కడ క్లాక్. ఇది గివెన్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది అంటే మనకు ఆర్ఎస్ ఇచ్చాడు, ఆర్ఎస్ని డి ఫ్లిప్ ఫ్లాప్గా మార్చుతున్నాడు కాబట్టి ఇది గివెన్ ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు ఈ అవుట్పుట్ని తీసుకొచ్చి ఇదేంటి అవుట్పుట్, సారీ ఇక్కడ ఆర్ దగ్గర క్యూను ఎస్ దగ్గర క్యూ కాంప్లిమెంట్ అనుకోండి, అవుట్పుట్ క్యూ కాంప్లిమెంట్ కదమ్మా. వీటిని తీసుకుని వచ్చి ఇన్పుట్కి కనెక్ట్ చేయండి. ఇక్కడ డి డేటా ఇన్పుట్. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కన్వర్షన్ లాజిక్ని యూజ్ చేసుకుని ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని ఏ విధంగా మనం డీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేస్తున్నాం అటువంటి చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఇది డేటా ఇన్పుట్ డి ఇచ్చినట్లయితే ఎఫ్ఎఫ్ కన్వర్షన్ లాజిక్ అనేటువంటి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని డీ ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేస్తుందో చూద్దాం. దీనికోసం ముందుగా ట్రూత్ టేబుల్ ఆఫ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ వేద్దాం. ఇంకే డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ వచ్చేయండి. ఇన్పుట్ డి, అవుట్పుట్ వచ్చి క్యూఎన్,
Qn+1 అవునా. ఇది ప్రజెంట్ స్టేటు, ఇదేంటి నెక్స్ట్ స్టేజ్. ఇది ప్రజెంట్ స్టేట్, ఇది నెక్స్ట్ స్టేట్. ఓకే, ఇక్కడ 4 ఇన్పుట్స్ 0 0 1 1 ఏమో. అలాగే Qn వచ్చి 0 1 0 1. ఆల్రెడీ డీ ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ మనం వేస్తాం, దాన్ని ఇక్కడ మళ్ళీ తిరిగి వేస్తున్నాం. Qn+1 వచ్చి 0 0 1 1 ఏమో, ఇది డీ ఫ్లిప్ ఫ్లాప్. అలాగే ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కూడా వేద్దాం. అదేవిధంగా ఇక్కడ మనం కన్వర్ట్ చేద్దాం అనుకున్నది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి దానికి ఎగ్జైటేషన్ టేబుల్ వేస్తున్నాం. దీన్ని దేనిగా మారుద్దాం అనుకుంటున్నాం, డీ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి దాని ట్రూత్ టేబుల్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఆల్రెడీ మనం లాస్ట్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ప్రజెంట్ స్టేట్ Qn, నెక్స్ట్ Qn+1. అలాగే ఇన్పుట్లు వచ్చి RS. అదేవిధంగా చూడండి, ట్రూత్ టేబుల్లో అయితే ఇన్పుట్లు ముందు వేసి అవుట్పుట్లు తర్వాత వేస్తాం. ఎగ్జైటేషన్ టేబుల్లో అయితే అవుట్పుట్లు ముందు వేసి ఇన్పుట్లు తర్వాత వేయడం జరుగుతుంది. అదేవిధమ్మా, ఇది ప్రజెంట్, ఇది నెక్స్ట్. ఓకే, ఇక్కడ Qn వాల్యూ వచ్చి ఏంటి 0 0 1 1 అమ్మా. Qn వాల్యూస్ వచ్చి 0 0 1 1గా తీసుకోండి. Qn+1 వచ్చి 0 1 0 1. ఇక్కడ 2 0 లేని కేసులో ఆర్ ఏమనుకున్నావు, నాట్ కేర్ అనుకున్నాం అవునమ్మా. దాని ఇంటూ వేయండి, ఇక్కడ 0. అలాగే ఇక్కడ ఆర్ఎస్ ఏంటి 0 1, ఇక్కడ 1 0, ఇక్కడ 0 డోంట్ కేర్ ఏమా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయాలి. కంబైన్ చేసి కన్వర్షన్ టేబుల్ వేసుకోవాలి, అది వేద్దాం. కన్వర్షన్ టేబుల్లో ముందు డి వాల్యూస్ తీసుకోండి ఏమో. తర్వాత వచ్చి ప్రజెంట్ స్టేట్ Qn, నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ స్టేట్ Qn+1. తర్వాత ఇక్కడ RS అవుట్పుట్స్. ఇది కన్వర్షన్ అవుతుంది. ఇప్పుడు డి వాల్యూలు ఏం తీసుకున్నాం మనం, 0 0 1 1 కదా, అవి వేసుకోండి. ఇక్కడ 0 0 1 1. ఆ Qn వాల్యూలు కూడా ఇవే వేసుకోండి, 0 1 0 1. Qn+1 కూడా ఇవే వేసుకోండి, 0 0 1 1. ఇప్పుడు ఇందులో 2 0లు ఉన్న కేసులో Qn 0 Qn+1 2 0 ఉన్న కేసులో ఆర్ ఏంటి డోంట్ కేర్, ఇది 0, అది వేసుకోండి. తర్వాత 0 1 ఉన్న కేసులో ఏమైంది, R0 S1. అలాగే 1 0 ఉన్న కేసులో 1 0. అలాగే 2 1 ఉన్న కేసులో 0 డోంట్ కేర్ ఏమో. ఇలా ఈ రెండింటిని కలిపి ఒక కన్వర్షన్ టేబుల్ని తీసుకురావాలి. అదేవిధంగా ఈ డీ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ అలాగే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ రెండు ఉపయోగించుకుని మనం ఒక కన్వర్షన్ టేబుల్ని తీసుకురావాలి, రెండు కలిపి. అదేవిధంగా ఇప్పుడు దీని నుంచి కే మ్యాప్ వేద్దాం. ఇక్కడ ఈ ఎంట్రీస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దేన్ని ఉపయోగించాం మనం, డీ ఫ్లిప్ ఫ్లాప్ని ఉపయోగించాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటి ఎంట్రీస్ ఫర్ ట్రూత్ టేబుల్ డీ ఫ్లిప్ ఫ్లాప్, ఎంట్రీస్ ఫర్ యూజ్డ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ ఏమో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసాం, ఎంట్రీస్ ఫర్ యూజ్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డీ ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసాం. ఇప్పుడు దీని యొక్క కే మ్యాప్ వేద్దాం. కే మ్యాప్ అందులో ఫస్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్, ఆర్ కోసం కే మ్యాప్ వేద్దాం, తర్వాత ఎస్ కోసం వేద్దాం. అదేనమ్మా ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్.
ఇక్కడ ఆర్ వాల్యూ కట్టడం కోసం ఇక్కడ ఇన్పుట్లు ఏంటి, D1 Q1 ఒకటి, అవునా, ఆ రెండు తీసుకోండి. ఇక్కడ D వాల్యూ ఏంటి 0 1, అవునా, D వాల్యూ 0 1 రెండే కదా, అంటే 0 1 వేసుకోండి. అలాగే Q1 కూడా ఏంటి 0 1. ఇప్పుడు D0 Q1 0 రెండు 0 లేని కేసులో, D0 Q1 0 అయిన రెండు కేసులో ఆర్ ఏమొచ్చింది, డోంట్ కేర్ వచ్చింది, అవునా. ఆ ఇంటూ అంటే డోంట్ కేర్ అంటే దాంతో ఏం కాదు, 0 లేదా 1 రెండిట్లో ఏదైనా అవ్వచ్చు అని అదేనమ్మా. ఇక్కడ ఇంటూ పెట్టామంటే డోంట్ కేర్ అంటామంటే దాని అర్థం 0 అన్నా తీసుకోవచ్చు లేదా 1 అయినా తీసుకోవచ్చు, దాని ఇష్టం ఆ సందర్భాన్ని బట్టి, అదేనమ్మా. అందుకు అక్కడ ఇంటూ పెట్టాం. అలాగే 0 1 అయిన కేసులో, 0 1 అయిన కేసులో ఆర్ ఏమొచ్చింది 0 వచ్చింది. ఇక్కడ 0 వచ్చినప్పుడు ఆ వాల్యూ మనం రాయకపోయినా పర్వాలేదు, అదేనమ్మా. సో ఇక్కడ 1 0 ఇక్కడ 0 1 వస్తున్నాము, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1 0 ఇక్కడ 0 1 రావడం జరుగుతుంది ఏమో. ఇప్పుడు దాన్ని బట్టి 0 1 అయిన కేసులో ఆర్ వాల్యూ ఎంత 1 అవుతుంది. అలాగే 1 0 వచ్చిన కేసులో ఆర్ వాల్యూ 0, ఇక్కడ 0 మనం మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు. అలాగే రెండు 1 లైన్ కేసులో ఆర్ వాల్యూ వచ్చి 0, అప్పుడు కూడా మనం మెన్షన్ చేయవలసినటువంటి నెసెసిటీ ఏం లేదు, అదేందమ్మా. ఇప్పుడు ఈ లైన్ 0 అనుకోండి, ఇది 1 2 3 అనుకున్నట్లయితే రెండు 0 అయిన కేసు ఏంటి 0, 0 1 అయిన కేసు ఏంటి 1, అలాగే 1 0 అయినటువంటి కేసు 2, 1 1 అయిన దాన్ని 3 అనుకున్నట్టు అమ్మా. ఇప్పుడు ఈ డోంట్ కేర్ ఇది 1 కాబట్టి నేను గ్రూప్గా తీసుకున్నట్లయితే కనుక ఈ గ్రూప్ ఎక్కడ వస్తుంది, D వాల్యూ 0 అయినప్పుడు కాబట్టి దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇది ఎక్స్ప్రెషన్ దేనికి వేసాం R కదా, R ఈజ్ ఈక్వల్ టు ఈ రెంట్లకి కామన్గా ఉన్నది ఏంటి 0 కాబట్టి R ఈక్వల్ టు D కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు, అదేందమ్మా. అంటే ఎక్స్ప్రెషన్ ఫర్ R అంటే R ఈజ్ ఈక్వల్ టు D కాంప్లిమెంట్. ఇలాగే S కూడా రాద్దాం, ఎక్స్ప్రెషన్ ఫర్ R. సో ఎక్స్ప్రెషన్ ఫర్ ఎస్ ఏమో. ఎస్కి కూడా ఈక్వేషన్ తీసుకురావడం కోసం ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ ఇలాగే రాయండి. ఇక్కడ D, ఇక్కడ Qn 0 1 1 0 ఏమో. ఇక్కడ D0 ఇక్కడ 1, సార్ రెండు 0లు అయితే ఎస్ ఏమవుతుంది 0 అవుతుంది, అది మనకు రాయవలసిన పని లేదు ఏమో. 0 తర్వాత 0 1 అయిన కేసులో కూడా ఎస్ 0 అవుతుంది, అది కూడా మనం రాయవలసిన పని లేదు ఏమో, అదేంది. ఇది 1 తర్వాత ఇది సెకండ్ లైన్ సంబంధించి 1 0 సంబంధించినప్పుడు ఎస్ వాల్యూ 1 అవుతుంది. అలాగే రెండు 1 లైన్ సందర్భంలో డోంట్ కేర్ అవుతుంది అమ్మా, మూడో లైన్లో. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ వచ్చి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, D రాయచ్చా. ఇది 1 కదమ్మా, 0 అంటే కాంప్లిమెంట్ రాయాలి, 1 అంటే కాంప్లిమెంట్ రాయక్కర్లేదు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, Dగా రాసుకోవచ్చు. అంటే ఈక్వేషన్స్ ఏమవుతుంది, R ఈజ్ ఈక్వల్ టు D బార్ ఒకటి అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు D అనమాట, అదేందమ్మా. ఇవి అవుట్పుట్ ఈక్వేషన్స్ అనేటువంటి అవడం జరుగుతుంది. ఇప్పుడు రిక్వైర్డ్ సర్క్యూట్ డయాగ్రామ్ వేద్దాం. ఇప్పుడు D ఫ్లిప్ ఫ్లాప్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, RS ఫ్లిప్ ఫ్లాప్ అనేటువంటి చూద్దాం. ఇది D ఇన్పుట్ లైన్ అమ్మా. ఈ ఇన్పుట్స్ని తీసుకొచ్చి ఏం చేయాలి మనం, RS ఫ్లిప్ ఫ్లాప్కి ఇవ్వాలి. అంటే ఇక్కడ S R Q కాంప్లిమెంట్, అదేనమ్మా. అలాగే ఇక్కడ క్లాక్ పల్స్. ఓకే, తర్వాత ఇవి అవుట్పుట్స్ అవుతాయి. అలాగే ఇక్కడ ఒక NAND గేట్ తీసుకుని దీన్ని ఆర్కి ఇవ్వండి. ఇక మన రెండు ఇన్పుట్లు ఇవ్వాలి కదా, D నుంచి డైరెక్ట్గా ఒక ఇన్పుట్ ఎస్కి, అలాగే ఇంకోటి నాట్ గేట్ ద్వారా ఆర్కి ఇవ్వండి, అర్థమైందమ్మా. అలాగే ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు D ఫ్లిప్ ఫ్లాప్గా తీసుకొచ్చామన్నమాట, అర్థమైందమ్మా. ఈ మొత్తం ఫ్లిప్ ఫ్లాప్ని D ఫ్లిప్ ఫ్లాప్ చెప్తే కన్వర్షన్ లూప్ అవుతుంది.
ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. అర్థమైంది. ఇక్కడ చూడండి ఏం చేసాం, డి అనే ఇన్పుట్ని తీసుకొచ్చి ఓ డైరెక్ట్గా ఎస్కి, ఇంకోటి ఏమో నాట్కే ద్వారా ఆర్కి ఇచ్చి రెండు దాని అవుట్పుట్లు తీసుకొచ్చినట్లయితే ఇది డీ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఈ విధంగా మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా. ఇందులో మనం ఒక ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ముందు మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్గా అయితే మార్చమన్నాడో దాని యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ ఫ్లిప్ ఫ్లాప్ని అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చెప్పాం, మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డీ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్ట్ చేసాం కాబట్టి మనం కన్వర్ట్ చేయాల్సిన ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇది డీ ఫ్లిప్ ఫ్లాప్, దాని యొక్క ట్రూత్ టేబుల్ వేసుకోవాలి. అలాగే మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీని యొక్క ఎగ్జాల్టేషన్ టేబుల్ వేసుకుని రెండింటి నుంచి ఒక కాంబినేషన్ టేబుల్ తీసుకొచ్చి దాని నుంచి లాజిక్ ఈక్వేషన్స్ తీసుకుని వచ్చినట్లయితే మనకి ఒక రకమైన ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకో రకమైన ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత కన్వర్షన్ ఆఫ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్కి ఎలా కన్వర్ట్ చేయొచ్చో చూడండి. నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ టు టూ ఫ్లిప్ ఫ్లాప్, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, దాని యొక్క డయాగ్రామ్ వేద్దాం. ఇప్పుడు ఇది ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ లాజిక్. మీ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ లాజిక్ దీన్ని ఉపయోగించి ఏం చేయాలి, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్కి కన్వర్ట్ చేయండి. ఆర్ఓఎస్ క్యూ కాంప్లిమెంట్ ఏమో, తర్వాత అవుట్పుట్స్ వచ్చి క్యూ కాంప్లిమెంట్. ఇక్కడ క్లాక్ పల్స్ ఇవ్వండి. దీనికి ఏమి ఇవ్వాలి, ఇన్పుట్ టీ ఇవ్వాలన్నమాట. ఏమో టీ ఇన్పుట్ని ఇచ్చినట్లయితే ఇది మాకు కావాల్సినటువంటి టీ ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. అలాగే క్యూ వాల్యూని తీసుకొచ్చి ఈ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేయండి. ఏమో అలాగే ఈ క్యూ కాంప్లిమెంట్ కూడా తీసుకొచ్చి ఈ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్ట్ చేయండి. ఈ విధంగా మనం టీ ఫ్లిప్ ఫ్లాప్ని అదే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఏమో అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జాల్టేషన్ టేబుల్, టీ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ వేసుకొని ఆ ఈక్వేషన్స్ కూడా మనం డెరైవ్ చేద్దాం. ట్రూత్ టేబుల్ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఏంటి టీ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ ఏంటి, ఇన్పుట్ టీ, అలాగే ప్రజెంట్ స్టేట్ క్యూఎన్, నెక్స్ట్ స్టేట్ Qn+1 ఏమో. ఇప్పుడు టీ వాల్యూస్ వచ్చి 0 0 1 0, అలాగే క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 1 0 1. అర్థమైంది. ఆల్రెడీ మీకు టీ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ లాస్ట్ మనం డిస్కస్ చేసాం. సేమ్ అదే టేబుల్ ఇక్కడ వేసుకోండి, 0 1 1 0. అర్థమైందమ్మా. అలాగే నెక్స్ట్ వచ్చి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జాల్టేషన్ టేబుల్ కూడా, exaltation table of RS flip flop. Exaltation table and RS flip flop the present state Qn, next state Qn+1 RS ఏమో. ఇప్పుడు క్యూఎన్ వాల్యూస్ వచ్చాయంటే మనకి 0 0 1 1 ఏమో. క్యూఎన్ వాల్యూస్ వచ్చి 0 0 1 1, క్యూఎన్+1 వచ్చి 0 1 0 1 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్ఎస్ల వాల్యూలు ఏంటి, ఇది డోంట్ కేర్ 0, ఇది 0 1, ఇది 1 0 0 డోంట్ కేర్ ఏమో. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకుని మనం ఈ క్యూఎన్ వాల్యూస్ని ఆధారంగా చేసుకుని ఈ రెండింటి యొక్క కన్వర్షన్ టేబుల్ రాద్దాం. మనం ఏం చేస్తున్నాం, ఆర్ఎస్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేస్తున్నాం. అదేనమ్మా. అందుకోసం ఫస్ట్ ఇన్పుట్ టీ,
తర్వాత ప్రజెంట్ స్టేట్ క్యూఎన్, నెక్స్ట్ క్యూఎన్ ప్లస్ 1 ఆర్ ఎస్ వేసుకున్నట్లయితే ఇక్కడ టీ వాల్యూలు ఏంటి 0 0 1 0. అలాగే దాని యొక్క క్యూఎన్ ఇది క్యూఎన్ ప్లస్ 1 అవునా. ఇది టీ వాల్యూస్. క్యూఎన్ ఏంటి 0 1 0 1, క్యూఎన్ ప్లస్ 1 ఏంటి 0 1 1 0. ఓకే, ఇక్కడికి మాకు టీ ఫ్లిప్ ఫ్లాప్తో ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లోకి వెళ్దాం. ఇక క్యూఎన్ ఏంటి ప్రీవియస్ స్టేట్, క్యూఎన్ ప్లస్ 1 ఏంటి ప్రజెంట్ స్టేట్ అనమాట. అదేందా లేదా నెక్స్ట్ స్టేట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 0 అయినప్పుడు ఆర్ డోంట్ కేర్ అంటే ఐదర్ 0 ఆర్ 1, ఎస్ వాల్యూ వచ్చి 0. అలాగే క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 రెండు 1 లైన్ కేసులో ఏమవుతుందమ్మా 0 డోంట్ కేర్. తర్వాత క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 1, క్యూఎన్ 0 క్యూఎన్ ప్లస్ 1 అంటే ఆర్ 0 ఎస్ 1 అవుతుంది. తర్వాత లాస్ట్ కేసు వచ్చి ఏంటి 1 0, క్యూఎన్ 1 క్యూఎన్ ప్లస్ 1 0 అయితే 1 0 అవుతుంది. ఏమో అర్థమైందా. ఈ విధంగా మనం ఎగ్జైటేషన్ టేబుల్ వేసుకుని ఇప్పుడు దీని నుంచి కేఎంఎఫ్ వేద్దాం. కేఎంఎఫ్ ఫర్ ఆర్ ఒకటి, కేఎంఎఫ్ ఫర్ ఎస్ ఒకటి, ఆ రెండు వేసుకుని దాని నుంచి ఈ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి డెరైవ్ చేద్దాం. అర్థమైంది కదా. ఈ టేబుల్ ఎలా వేసామో నెక్స్ట్ ఎగ్జైటేషన్ టేబుల్. సారీ కేఎంఎఫ్ అమ్మ, నెక్స్ట్ వచ్చి కేఎంఎఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏంటమ్మా ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్. ఇక్కడ ఆర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం దానికి ఒక కేఎంఎఫ్ వేద్దాం. ఏంటి ఇక్కడ ఇన్పుట్లు టీ క్యూఎన్, ఏమో టీ క్యూఎన్ అనేటువంటి ఇన్పుట్లు ఇచ్చినట్లయితే 0 1 0 1 తీసుకోండి. ఏమో ఇది 0 స్టేట్, ఇది 1, ఇది 2 3 అనుకోండి. అర్థమైందా. ఈ లెవెల్ని 0, ఇది 1 ఇది 2 3 అనుకున్నట్లయితే ఇప్పుడు 2 0 0 అయిన కేసులో ఆర్ వాల్యూ ఏమైంది డోంట్ కేర్. అలాగే 0 1 అయిన కేసులో ఆర్ వాల్యూ 0 0 వేయాల్సిన పని లేదు ఇక్కడ. తర్వాత 1 0 అయిన కేసులో 0 వేయాల్సిన పని లేదు. అలాగే 2 1 అయిన కేసులో ఏమైంది ఆర్ వాల్యూ 1 అయింది. అమ్మా అంటే ఇక్కడ 0 మీ ఇష్టం, వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ డోంట్ కేర్ ఇక్కడ 1 వచ్చినాయి. ఇక్కడ ఈ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం ఈ డోంట్ కేర్ ఎప్పుడు వస్తుందో మనకి టీ వాల్యూ 0 అయినప్పుడు, క్యూఎన్ వాల్యూ 0 అయినప్పుడు. కాబట్టి దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూటీఎన్ కాంప్లిమెంట్లుగా రాసుకోవచ్చు. ఏం అర్థమైందా. ఇంకా ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా డోంట్ కేర్ వదిలేయండి. డోంట్ కేర్ కానీ ఇంకా ఓన్లీ 1 ఒకటే చూడండి. 1 ఎక్కడ వస్తుంది టీ వాల్యూ 1 అయిన కాడ క్యూఎన్ వాల్యూ 1 అయిన కాడ వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూటీఎన్గా రాసుకోవచ్చు. అదేవిధంగా మధ్య మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూటీఎన్ అనేటువంటి ఈక్వేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎస్. ఏమా ఇక్కడ కూడా టీక్యూఎన్ తీసుకోండి. ఇప్పుడు 0 0 1 1. ఇప్పుడు టీ వాల్యూ 0 క్యూఎన్ వాల్యూ 0 అనే కేసులో ఎస్ వాల్యూ అంతా 0 అది వేసుకోండి. అలాగే టీ వాల్యూ 0 అలాగే క్యూఎన్ వాల్యూ 1 అయిన కాడ ఎస్ ఎంత డోంట్ కేర్. అదేనమ్మా. అలాగే 1 0 అనే కేసులో ఎస్ వాల్యూ ఎంత 1, టీ వాల్యూ 1 క్యూఎన్ వాల్యూ 0 అయిన కాడ ఈ వాల్యూ 1. అలాగే నెక్స్ట్ టీ వాల్యూ 1 క్యూఎన్ వాల్యూ 1 రెండు 1లు అయినట్లయితే కనుక ఈ వాల్యూ 0 వస్తుంది. ఏమో ఇక్కడ 1 వస్తుంది. ఇది 1 ఇది ఏమో రెండు 1లు అయిన కాడ ఈ వాల్యూ 0 వస్తుంది. ఇప్పుడు 1 ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అవునా. ఈ 1 వచ్చిన దగ్గర టీ వాల్యూ 1 అయింది, క్యూఎన్ వాల్యూ 0 అయింది. కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు టీ క్యూఎన్ కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అర్థమైందా. ఇక్కడ టీ వాల్యూస్ క్యూఎన్ వాల్యూస్ని మనం చూసుకుని దాన్ని బట్టి ఎస్ వాల్యూలు రాసుకున్నాం. ఇక్కడ
0 డోంట్ కేర్ 1 0 అదేంటమ్మా 0 డోంట్ కేర్ 1 0 ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ 1 ఎక్కడ వస్తుంది టీ వాల్యూ 1 అయిన కాడ క్యూఎన్ వాల్యూ 0 అయిన కాడ వస్తుంది కాబట్టి దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు టీ ఇంటూ క్యూఎన్ కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. ఇవి మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్స్ అనమాట. ఇప్పుడు అలాగే బ్లాక్ డయాగ్రామ్ వేద్దాం. అంటే ఈ ఆర్ వాల్యూ ఎస్ వాల్యూస్ని ఉపయోగించుకుని మనం ఏం చేయొచ్చు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేందమ్మా చూడండి ఆర్ఎస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాసాం కదా. ఓకే తర్వాత ఇక్కడ కూడా క్యూఎన్టీ అమ్మా ఇది క్యూఎన్టీ లేదా టీక్యూఎన్ లేదా టీ ఇంటూ క్యూఎన్ కాంప్లిమెంట్ అదేందమ్మా అంటే ఆర్ఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాసాం. ఈ విధంగా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ మనం టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ కూడా చూద్దాం. బ్లాక్ డయాగ్రామ్ వచ్చి కన్వర్షన్ లాజిక్ తీసుకోండి. అంటే 2 AND గేట్లు తీసుకోండి. 2 AND గేట్లు తీసుకుని దీనికి టీ కలపండి ఏమో అర్థమైంది. టీ వాల్యూస్ని కలిపి దీనికి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని కనెక్ట్ చేయండి. ఇది క్లాక్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఏమో అవుట్పుట్స్ వచ్చి క్యూ కాంప్లిమెంట్. ఇప్పుడు ఈ క్యూ వాల్యూని తీసుకొచ్చి ఈ క్యూ కాంప్లిమెంట్ ఇక్కడ కలపండి. అలాగే ఈ క్యూ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి. దీన్నే కన్వర్షన్ లాజిక్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా ఈ బాక్స్లో పెట్టిన ఈ సర్క్యూట్ని కన్వర్షన్ లాజిక్. ఇది మనం మార్చాల్సినటువంటి ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. గివెన్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మరి అవుట్పుట్ వచ్చి క్యూ కాంప్లిమెంట్ ఏమో లేదా రిక్వైర్డ్ అవుట్పుట్స్. ఇక్కడ ఇన్పుట్గా టీ ఇస్తున్నాం అదేందమ్మా అవుట్పుట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని ఈ కన్వర్షన్ లాజిక్ అనేటువంటి సర్క్యూట్ ఏం చేస్తుంది టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే టీ ఫ్లిప్ ఫ్లాప్కి ఏ అవుట్పుట్స్ అయితే రావాలో అవి రావడం జరుగుతుంది అన్నమాట. ఏమర్థమైందా ఇది బ్లాక్ డయాగ్రామ్ అవుతుంది. ఇక్కడ దీని అవుట్పుట్ వచ్చి క్యూ కాంప్లిమెంట్ టీ, దీని అవుట్పుట్ వచ్చి క్యూటీ. అర్థమైందమ్మా ఇది క్యూ కాంప్లిమెంట్ ఇది క్యూ. అర్థమైందమ్మా ఈ క్యూ కాంప్లిమెంట్ ఇక్కడ దీనికి కలిపాం కాబట్టి క్యూ కాంప్లిమెంట్ టీ అవుతుంది. ఈ క్యూని దీనికి కలిపాం కాబట్టి ఇది క్యూటీ అవుతుంది అనమాట. అందువల్ల దీని ఇన్పుట్స్ ఏంటి ఒకటేమో టీ ఇంకోటి క్యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ కలిపాం. అలాగే దీనికి సంబంధించి ఏంటి ఒక అవుట్పుట్ క్యూ కాంప్లిమెంట్ అది ఒక ఇన్పుట్, అలాగే ఒక ఇన్పుట్ టీ కాబట్టి క్యూ కాంప్లిమెంట్ టీ దీని అవుట్పుట్ అవుతుంది. ఏమో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్స్ అనేటువంటివి ఏమవుతుంది టీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్స్ అనేటువంటి అవడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మనం టీ ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయొచ్చు. తర్వాత ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్గా అలా కన్వర్ట్ చేయొచ్చు అంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.